వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. రోజు బ్రేక్ఫాస్ట్ లోకి చట్నీ చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా. ఈ పచ్చడి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల పాటు స్టోర్ ఉండటమే కాకుండా బ్రేక్ఫాస్ట్ లోకి పప్పు అన్నం వేడన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై రెసిపీ అండి, ఇంట్లో అందరికి తప్పకుండా నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ ని చూసేద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక పావు కేజీ వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఎండుమిరపకాయలు మంచి రంగుతో పాటు అవి కొద్దిగా పొంగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన ఎండుమిరపకాయలు అన్ని కూడా ప్లేట్ లోకి తీసేసుకుని ఈ ఎండుమిరపకాయలు చల్లారేలోపు అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్రతో పాటు మీడియం సైజ్ లో కట్ చేసి పెట్టుకున్న 2 కేజీల టమాటాలని కడాయిలోకి వేసేసుకుని అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి టమాటాలని ఉడికించుకుందాము. కొద్దిసేపటికి టమాటా నుండి వాటర్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. ఇంకోసారి అంతా బాగా కలిపేసుకుని మనం చేస్తుంది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి కాబట్టి ఆ క్వాంటిటీకి తగ్గట్టు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని 1 స్పూన్ పసుపు, ఆరెంజ్ సైజ్ అంతా చింతపండును కడాయిలోకి వేసేసుకుని అంతా బాగా కలిపేసి ఇంకొద్దిసేపు ఉడికించుకుందాము. టమాటా నుండి వచ్చిన వాటర్ అంతా కూడా కొద్దిగా దగ్గరికి రాగానే స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళైతే 10-15 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని గుప్పెడు అల్లం కూడా వేసేసాక 4-5 పెద్ద కట్టల కొత్తిమీరని నీట్ గా క్లీన్ చేసుకుని చిన్నగా కట్ చేసేసుకోవాలి. కొత్తిమీర అంతా కూడా కడాయిలోకి వేసేసుకుని కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం అంతా కూడా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకుని వీటన్నిటిని కూడా ఇంకొంచెం సేపు ఉడికించుకుందాము. ఎంతసేపు ఉడికించాలి అంటే టమాటా నుండి వచ్చిన వాటర్ అంతా కూడా బాగా దగ్గరకు వచ్చేయాలి. ఇలా అంతా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కడాయిలో ఉన్నదంతా కూడా బాగా చల్లార్చుకుందాము. ఇలా మొత్తం చల్లారేలోపు స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో పావు కప్పు ధనియాలు వేసాక 2-3 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకుని గుప్పెడు కరివేపాకు వేసి వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ లో ధనియాలు, కరివేపాకు అంతా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు మరీ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాల్సిన అవసరం లేదండి. అలా వేస్తుంటే మంచి వాసన వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ కూడా చల్లారాక మిక్సీ జార్ తీసుకొని అందులో గుప్పెడు వెల్లుల్లి వేసాక ఇందాక వేయించి పెట్టుకున్న ధనియాలు, కరివేపాకు కూడా వేసేసుకుని వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసేసి వీటన్నిటిని కూడా ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులోనే ఉడికించి పెట్టుకున్న టమాటా, కొత్తిమీర కూడా వేసుకుని వాటర్ ఏమీ వేయకుండానే దీని మొత్తం కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసిందంతా కూడా వెడల్పటి బౌల్లోకి వేసేసుకుని అంతా కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో మనం ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవచ్చండి. ఒకవేళ కారం తగ్గింది అని అనిపిస్తే మాత్రం తాలింపు వేయించినప్పుడు అందులో కొద్దిగా కారం వేసి ఫ్రై చేసుకుని ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. ఇలా అంతా కలిపేశాక స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చడికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనం కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి. పచ్చడిలో పోపు ఎక్కువగా తగులుతుంటే బాగుంటుంది కాబట్టి ఆవాలు వేసాక మినపప్పు, శనగపప్పు కూడా వేసి మీడియం ఫ్లేమ్ లో అవి కొద్దిగా రంగు మారేంతకు వేయించుకోవాలి. ఇలా పోపు దినుసులు అంతా కూడా బాగా వేగిన తర్వాత నూనె అంతా కూడా బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ పోపు దినుసులు అంతా కూడా పచ్చడిలో వేసుకోవాలి. అంతా కూడా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకుందాము. ఈ పచ్చడిని చేతి తగలకుండా ఎయిర్ టైట్ బాక్స్ లో నీట్ గా స్టోర్ చేసుకుంటే బయట అయితే వారం రోజులు, ఫ్రిడ్జ్ లో అయితే 20-25 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. అంతే అండి, ఎంతో టేస్టీగా టమాటా, కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి, బ్రేక్ఫాస్ట్ లో కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.